త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది తప్ప ఎప్పుడు అన్న క్లారిటీ మాత్రం లేదు. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఓ రేంజ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్ళని తప్పిస్తారు, వీళ్ళకి అవకాశం ఇస్తారు అంటూ నేతలు చెవులు కొరికేసుకుంటున్నారట. ఏపీ కేబినెట్ లో మార్పులుంటాయంటూ గుంటూరు జిల్లాలో హడావుడి కనిపిస్తోంది. ఫలానా వారిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారని, ఫలానా వారికి అవకాశం ఇస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇతర మంత్రులు, స్పీకర్ చుట్టే ప్రచారం అంతా జరుగుతోంది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కేబినెట్ లోకి తీసుకుంటారన్నది ఆ గాసిప్ సారాంశం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాకు 2 మంత్రి పదవులు, ఓ స్పీకర్ పదవి దక్కాయి. ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్లను కేబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు సీనియర్ నేత కోడెలకు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. అయితే మొదటి నుంచి కేబినెట్ లోకి రావాలని ఉత్సాహంతో ఉన్నారట కోడెల. ఈసారి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ, హోంశాఖ మంత్రిగా పనిచేసిన కోడెల సేవలను కేబినెట్ లో వాడుకుంటారంటున్నారు. స్పీకర్ పదవిపై కోడెల మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ఉంది. కోడెల కేబినెట్ లో ఉంటేనే మంచిదన్నది ఆయన అనుచరుల వాదన. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న కోడెలను మంత్రిగానే చూసుకుంటున్నారు అనుచరులు. స్పీకర్ పదవితో వచ్చేదేమీ లేదని, రాజకీయంగా పట్టుకోల్పోయే అవకాశం ఉందని కోడెలకు నచ్చచెప్తున్నారట అనుచరులు. ఈసారి కేబినెట్ లో ఎలాగైనా చోటు సంపాదించాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట. కోడెలకు మంత్రి పదవి ఇవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. చాలా సమీకరణాలు అడ్డొస్తాయి. ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు సాధ్యమవుతాయా అన్న చర్చ జరుగుతోంది. పోనీ ఇప్పుడున్న 2 మంత్రుల్లో ఒకరిని తొలగించి కోడెలకు ఛాన్స్ ఇస్తారా అంటే అది అసాధ్యమేనంటున్నారు. ముఖ్యంగా కోడెలను కేబినెట్ లోకి తీసుకోవాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావును తప్పించాల్సి ఉంటుందంటున్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రత్తిపాటికి మంచి మార్కులే పడుతున్నాయన్నది నేతల వాదన. రావెల సైతం తన స్థానం పదిలం చేసుకునేందుకు చెమటోడుస్తున్నారు. కోడెలకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జిల్లాలో మరికొందరు ఆశావహంలో గుబులు రేపుతోందట. జిల్లాలో సీనియర్లైన ఎరపతినేని, ధూళ్లిపాళ్ల, ఆలపాటి రాజాలు కేబినెట్ రేసులో ఉన్నారు. వీళ్లంతా కోడెల, ప్రత్తిపాటి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. మరి కోడెల రేసులోకి వస్తే తాము వెనకబడిపోవడం ఖాయమన్న ఆందోళనలో ఈ నేతలున్నారట. కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుందో, అసలు కోడెలకు ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు. కానీ గుంటూరు జిల్లాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇది ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.